వారు ఇవాళ భౌతికంగా మనలో లేకపోయినప్పటికీ వారు అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. కాబట్టి డి శ్రీనివాస్ గారి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నారు. మరి పిసిసి ప్రెసిడెంట్గా కూడా ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత ప్రెసిడెంట్గా ఉండి కూడా ముఖ్యమంత్రులకు వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చిన అంత గొప్ప నాయకుడు కాబట్టి మరి వారు చేసిన సేవలు ప్రజలకు చాలా ఉన్నాయి. మరి ఆత్మకు శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మున్నూరు కాపు కమ్యూనిటీలో ఒక పెద్ద వ్యక్తి డి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకురాగలిగినటువంటి స్థానంలో ఉండి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఒక రకంగా మున్నూరు కాపు జాతి తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు జాతి అంతా ఇవాళ శోకసంద్రంలో ఉంది. ఒక పెద్ద దిక్కును కోల్పోయాం. ఒక నిజామాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించడం. బట్ గడిచిన 3-4 సంవత్సరాల నుంచి వారి ఆరోగ్యం బాగలేకుండా మరి ఇంటికే పరిమితం కావడం, మరి వారు ఈరోజు మరణించడం ఆ కుటుంబానికే కాకుండా ప్రజలకు కూడా తీరని లోటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనైతే ఏదైతే రిక్వెస్ట్ పెట్టానో తెలంగాణ మూవ్మెంట్లో చాలా పనిచేశాడు. గతంలో కేంద్రంలో కూడా సోనియా గాంధీకి ప్రతిసారి చెప్పి తెలంగాణ ఇవ్వాలని కోరినటువంటి వ్యక్తి ఆయన చనిపోయాడు. కాబట్టి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన ఫ్యూనరల్ చేయాలని కోరిక చేస్తే ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు సిఎస్కు ఆదేశం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతోటే ఆయన ఫ్యూనరల్ జరుగుతుంది. కాబట్టి